వాళ్ళిద్దరూ ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు వాడు చెప్పినట్టు. ఈలోపు నిజంగానే మన పని చాలా ఈజీ అయిపోతుంది. మీ నాన్నకి వాడి మీద ఖచ్చితంగా డౌట్ రాదు. మన ఎత్తుక్కుంటూ వస్తాడు, వాడిని టచ్ చేయడు. వీడు అన్నట్టు నిజంగానే వాడు పెళ్ళికి ఖచ్చితంగా వస్తాడు. ఆవేశంగా వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేసి కూర్చోబెట్టడానికి పెద్ద టైం పట్టదు. మనకున్న టైంలో వీడు చెప్పింది నిజంగానే బెస్ట్ ఆప్షన్. థ్యాంక్స్ బ్రో. ఒక మగాడి మనసు ఒక మగాడికి అర్థమవుతుందని మళ్ళీ నిరూపించావు. ఇప్పటికీ మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. మీ తెప్పలేవో మీ పడండి, సరేనా? అన్నయ్య అంత మాట అనకన్నయ్య, నా పెళ్లి నువ్వే చేయాలి. అన్నయ్య మా పెళ్ళి నువ్వే చేయాలి అని ఎమోషనల్గా చెప్తే సరిపోదు, వదిలిని సెట్ చేయాలి. రేపు మీ పెళ్ళికి మీ ఫ్రెండ్స్ని ఎవరైనా పిలవాలి. ఈ 7 మొహాలు చూస్తూ పెళ్ళిలో మేము చేయలేము. ఏ అన్నా, ఏమంటావు? నీ ఇష్టం రా, నేను ఎలా చూడనుగా. ఏ అన్నా, పెళ్ళి అయిపోయిందిగా. ఇలాంటి ఏంటి నేను మండిపోతుంది. కానీ నువ్వు అలానే ఉండు, నాకు కూడా కొంచెం దూరంగా ఉండు. లేకపోతే నేను చూస్తున్నా అర్థం కాదు. తమ్ముడు నువ్వేం భయపడకు, అమ్మాయిల విషయం నుంచి చాలా వీక్. నువ్వు మాత్రం మీ ఫ్రెండ్స్ని ఎవరో పిలువు. అన్నీ మగమహలు చేస్తే ఏం బాగుంటుంది, సరేనా? అలానే అన్నయ్య. మరి నేను వెళ్ళి వాడికి చెప్పేసి మంట పెట్టనా? హా బ్రో ఒక డౌట్, పక్కరా మనం మాట్లాడుకుందాం.